నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ కు కొంత ఊరట లభించింది. విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఎక్సైజ్ కోర్టు జోగి రమేష్, జోగి రాములకు బెయిల్ మంజూరు చేసింది. అయితే మొలకల చెరువు కేసు విచారణ అక్కడి కోర్టులో సాగుతూ ఉండడంతో జైలు నుంచి బయటకొచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఏపీ నకిలీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి విజయవాడ జిల్లా జైల్లో జోగి బ్రదర్స్ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసులో A18 గా జోగి రమేష్, A19 గా జోగి రాములు ఉండగా గతంలో 2 సార్లు వీరు వేసిన బెయిల్ పిటిషన్ని కోర్టు డిస్మిస్ చేసింది. ఇటీవల తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఆసుపత్రిలో చూపించుకునే అవకాశం ఇవ్వాలని పిటిషన్లు వేశారు. దీంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి అధికారులు తీసుకువెళ్లి చూపించారు. మరోసారి తమకు బెయిల్ మంజూరు చేయాలని జోగి బ్రదర్స్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేసిన ఎక్సైజ్ కోర్టు జోగి రమేష్, జోగి రాములకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.